3వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం ధ్యానిద్దాం. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండెనను, చేన్లోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డెలు లేకపోయినను, సాల్లో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఆమేన్. భక్తుడు ఈ విధంగా ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏదున్నా లేకున్నా నేను దేవాది దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన యందు ఆనందిస్తూ ఉంటాను, సంతోషిస్తూ ఉంటాను అంటూ ఉన్నాడు. అవును, నువ్వు సమస్తము కలిగి ఉండి దేవుణ్ణి స్తుతించుట కంటే నీకు ఏమీ లేనప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించాలి, ఆయన యందే సంతోషించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన రక్షణకర్త అయిన దేవుని యందు ఆనందిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, వేదనలు ఎదురైనప్పటికీ, ఏమున్నా లేకున్నా దేవుని యందు మనము సంతోషించేవారిగా ఉండాలి. ఆమేన్. ఈరోజు ఇట్టి మనసు మనము కలిగి ఉందామా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, నీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయన, నేను దేవుని యందు ఆనందిస్తున్నాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తున్నానని భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడో మేము కూడా ఎనుచున్న వారిని, మేము కూడా ప్రభువా ఏమున్నా లేకున్నా నీ యందు సంతోషంగా ఉండుటకు సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.